గిరిజనులకు వైద్య సేవలు అందిస్తున్న కేశవపట్ల చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయమని పలువురు అభినందనలు తెలిపారు. మారుమూల గిరిజన గ్రామాల్లో జీవిస్తున్న వందలాది మంది గిరిజనులకు కేశవపట్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందించిన ఉచిత కంటి, దంత, రక్త పరీక్షల వైద్య శిబిరం సేవలు అద్భుతమని సెయింట్ ఫ్రాన్సిస్ హైస్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ జెర్సీ మేరియా కొనియాడారు. ఆదివారం కొండమొదలు సబ్ సెంటర్ వద్ద కేశవపట్ల చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఉచిత కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద గిరిజనులకు వైద్య సేవలు అవసరమైన సమయాల్లో అంతంత మాత్రంగానే అందుతున్నాయని, అటువంటి సమయంలో కేశవపట్ల చారిటబుల్ ట్రస్ట్ గిరిజనులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి గుర్తించిన వారికి ఉచితంగా కళ్లజోళ్లు అందజేయడం అభినందనీయమన్నారు. సార్ ఒక 2 months 3 months అలాగే మెడికల్ క్యాంప్స్ అలాగే ఏదో ప్రోగ్రామ్ అండి. ఎప్పుడు కూడా సర్వీస్లో ఆయన ఒఫీషియల్ పని కాకుండా ఇలాగ పేదవాళ్ళని చేయడం, మంచి పని చేయడం ఇలాంటి ఎప్పుడు కూడా పిలుస్తున్నాను. అది యాక్చువల్లీ మనం సిస్టర్స్ ఫాదర్స్ అంటే దేవుడి కోసం మాత్రం లైఫ్ అన్ని వదిలేసి కేరళ నుంచి అన్ని విడిచిపెట్టి ఇక్కడ వచ్చి చేస్తున్నా. అది నేను కొద్దిగా కంపేర్ చేస్తే సార్ కూడా అలాగే చేసినట్టు అలా ఉంది. దేవుడి కోసం పేదవాళ్ళకి లైఫ్ ఇవ్వడం అది చాలా గొప్ప విషయమే. దానికి ఇప్పుడు సార్ అంత కష్టపడి మన దగ్గరికి వచ్చి ఇలాగే అన్ని అరేంజ్ చేయడం సార్ని. ట్రస్ట్ చైర్మన్ కేశవపట్ల శ్రీనివాసరావు రాజమండ్రి నగరం నుండి ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి కనీస రహదారి సౌకర్యం లేని కొండమొదలు, దాని చుట్టుపక్కల గిరిజన గ్రామాల్లో ప్రజలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో శ్రీనివాసరావు మరెన్నో గిరిజన గ్రామాలకు తమ ట్రస్ట్ ద్వారా ఇతోతిక వైద్య సేవలు అందించాలని ఆమె ఆకాంక్షించారు. కొండమొదలు గ్రామ సర్పంచ్ వేట్ల విజయ మాట్లాడుతూ ఇప్పటి వరకు తమ గ్రామంలో అత్యాధునిక వైద్య పరికరాలతో కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం ఇదే మొదటిసారని చెప్పారు. ఏమి లేదు, ఉచిత వైద్యం ఈ రోజున మన కాళ్ళ కడికి వచ్చి మనకు వైద్యం చేసి కళ్ళజోళ్ళు ఇస్తున్నారంటే ఇది మన అదృష్టం అనుకోవాలి. అలాగే కొన్ని జబ్బులు కూడా చాలామంది మందులు కూడా తీసుకోవడం జరిగింది. ఇలాంటి క్యాంపు మాకు ఎన్నోసార్లు మా పేదలకి ఉచితంగా వైద్యం చేసి మందులు అందిస్తారని మా హృదయపూర్వకంగా మేము కోరుకుంటున్నామండి. సెకప్ చేశారు. అలాగే పోయిన 5వ తారీఖు 14వ తారీఖుని స్పెట్స్ ఉచితంగా ఇవ్వడం జరిగింది. కేశవపట్ల టెస్ట్ వరకు మాకు మరి కళ్ళజోళ్ళు మాకు ఇస్తామని చెప్పారు. మరి వారం మరి మాకు కళ్ళజోళ్ళు అందజేశారు. అందజేసినటువంటి ప్రభుత్వాన్ని వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాం. అదేవిధంగా వందలాది మందికి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేయడం గిరిజనులు మరిచిపోలేని విషయమన్నారు. కేశవపట్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి, దంత, రక్త పరీక్షల వైద్య శిబిరంలో అవసరమైన వారికి కళ్లజోళ్లు, రక్త పరీక్షల ద్వారా మలేరియా, టైఫాయిడ్లను గుర్తించి వారికి ఉచిత మందులు, ఇంజెక్షన్లు అందజేయడం కేశవపట్ల సేవా దృక్పథానికి నిదర్శనమన్నారు. భవిష్యత్తులో కేశవపట్ల చారిటబుల్ ట్రస్ట్ కొండమొదలు గ్రామంలో వైద్య సేవలు అందించేందుకు తరచూ వస్తుండాలని ఆమె కోరారు. మహిళా నాయకురాలు నడిపూడి మంగారావు మాట్లాడుతూ ఇప్పటి వరకు తమ కొండమొదలు గ్రామంలో ఉచితంగా కళ్లజోళ్ల పంపిణీ నిర్వహించిన ఏకైక ట్రస్ట్ కేశవపట్ల చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పారు. సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజమండ్రి నుండి కొండమొదలు చేరుకుని వైద్య సేవలు అందజేయడం తమ ప్రాంత గిరిజనులు చేసుకున్న అదృష్టమన్నారు. ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాసరావు భవిష్యత్తులో మరిన్ని ఉచిత వైద్య శిబిరాలు తమ గ్రామంలో గిరిజనులకు నిర్వహించాలని ఆమె కోరారు. ఫ్రెండ్ సర్కిల్ తోటి, మిత్రుల సహకారంతో ప్రోగ్రాంలు పెట్టడం జరిగింది. ఇలా కళజోళ్ళు, ఇలా మెడికల్ క్యాంపులు, ఇంకా వగేర. తర్వాత 5 సంవత్సరాల తర్వాత నాన్నగారు రైల్వేలో పనిచేస్తారు. ఆయన కేశవపట్ల ఆదినారాయణ గారు. ఆయన జ్ఞాపకార్థంగానే ఈ ట్రస్ట్ పెట్టడం జరిగింది. ఈ ట్రస్ట్ ద్వారా వికలాంగులకు వీల్ చైర్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పిల్లలకి ఫీజులు కట్టడం అలాంటివి ఉన్నాయి. తర్వాత ఆటో డ్రైవర్కి ఫ్రీ ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. అంటే ప్రమాదశాత్తు ఏమైనా మరణించినట్లయితే వాళ్ళకి ₹1,00,000 ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగా 2 క్లెయిమ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. అలాగే ఈ మెడికల్ క్యాంప్స్ సుమారు 25 మెడికల్ క్యాంప్స్ చేయడం జరిగింది. ఇప్పటికి సుమారు 12,000 కళ్లజోళ్ళు ఇవ్వడం జరిగింది. సరే, మాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి, మనం ఎప్పుడూ రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో చేస్తాం, అలా కాదు ఏజెన్సీ ప్రాంతమైన మాలపూర్ గ్రామంలో చేయాలి అనే ఆలోచన.